హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు సోమవారం షష్ఠి. ఇది వేసే దీపం పెడితే ధనం గాలిలో దూసుకు వస్తుంది. సోమవారం షష్ఠి కలిసి వచ్చిన పర్వదినం. ఇంటిలో ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. హిందూ సనాతన ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్ట స్థానం ఉంది. పండుగలు, పర్వదినాల్లో మాత్రమే కాదు, శుభకార్యాలలో కూడా దీపాన్ని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందుకే దీపాన్ని జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి కేంద్రంగా భావిస్తారు. అంతేకాదు, చీకటి నుంచి వెలుగులోనికి దారి చూపే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి దీపం అనే పదం 2 అక్షరాలు అయినప్పటికీ దీని అర్థం మాత్రమే ప్రత్యేకమైనది. దీపం అంటే శాంతి, శ్రేయస్సు, సంపద. దీపం అంటే ప్రకాశం. దీపం జీవితంలో ఒక భాగం కనుక ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అనటంలో సందేహమేమీ లేదు. భారతీయ హిందూ సంస్కృతిలో కూడా దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆలోచనలు పెరుగుతాయి. ప్రతి కార్యక్రమం లేదా పూజా కార్యాలకు దీపం వెలిగించడం ద్వారా ప్రారంభిస్తారు. మానసిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, శత్రువుల వల్ల భయపడేవారు, గుర్తింపు రావటం లేదని భయపడేవారు, రేపు సోమవారం షష్ఠి. ఇది కలిసి వచ్చిన పర్వదినాన ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి. మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతంగా ధనం వస్తుంది. మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా ఇంట్లో దీపం వెలిగించాలి. దీపం వెలిగించకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని మన పండితులు చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఇంటిలో దీపం వెలిగించరు, కానీ మనశ్శాంతి లేదని, ఏదో గొడవ జరిగిందని ఇంటిలో దీపం వెలిగించకుండా కొంతమంది కాలం గడిపేస్తూ ఉంటారు. ఇలా చేస్తే వారి జీవితంలో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి, కానీ తగ్గవు. మనకు ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ముందు తలుచుకునేది భగవంతుడినే కదా. మరి మన మనసు ఎలా ఉన్నా దీపారాధనను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇకపోతే సోమవారం షష్ఠి తిథి నాడు ఇంటిలో దీపం పెట్టి ఆ దీపంలో ఇది వేయండి. శివ అనుగ్రహం కలిగి ధనం గాలిలో దూసుకు వస్తుంది. మరి సోమవారం షష్ఠి తిథి రోజు దీపంలో ఏం వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అత్యాశ కుమారుడు. ఒక ఊరిలో హరిదత్ అనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతనికి పొలాలు ఉన్నాయి, కానీ పొలం ద్వారా పంటలు పెద్దగా పండడం లేదు. ఒకరోజు హరిదత్ తన పొలంలో ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. హరిదత్ కళ్ళు తెరిచిన వెంటనే పుట్ట దగ్గర ఒక పాము పడగ విప్పి ఉండడం అతను చూశాడు. బ్రాహ్మణుడు అది సాధారణ పాము కాదు, దేవత అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ నాగదేవతను పూజించాలని బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు. హరిదత్ లేచి పాము కోసం పాలు తెచ్చాడు. అతను పాముకు ఒక మట్టి పాత్రలో పాలు పోశాడు. పాము ఆ పాలను తాగింది. హరిదత్ పాముతో, ఓ నాగదేవత, ఈరోజు వరకు నేను నిన్ను ఒక సాధారణ పాము అని అనుకున్నాను. నన్ను క్షమించు. అలాగే నీ దయతో నాకు చాలా డబ్బును, జ్ఞానం ఇవ్వమని పాముకు మొక్కుతాడు. తరువాత హరిదత్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను తన పొలానికి చేరుకున్నాడు. అతను నిన్న పాముకు పాలు పోసిన పాత్రలో బంగారు నాణెం ఉండడం చూశాడు.
హరిదత్ ఆ నాణెంను తీసుకున్నాడు. అప్పటి నుండి హరిదత్ ప్రతిరోజు పాముకు పాలు పోసి పూజించడం మొదలుపెట్టాడు. మరియు పాము అతనికి ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తరువాత హరిదత్ ఒక పని మీద ఇతర నగరానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన కొడుకును పొలానికి వెళ్ళి పాము నాగదేవునికి రోజు పాలు పోయమని చెప్పాడు. తన తండ్రి చెప్పినందుకు హరిదత్ కొడుకు పొలానికి వెళ్ళి పాత్రలో పాలు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం అతను పాముకు పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు నాణెం ఉండడం చూశాడు. హరిదత్ కొడుకు బంగారు నాణెం తీసుకుని ఈ పాము పుట్టలో ఖచ్చితంగా బంగారం నిధి ఉందని మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను పాము యొక్క పుట్టను తవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి పాము అంటే చాలా భయం. పాము పాలు తాగడానికి వచ్చిన వెంటనే కర్రతో పాము తలపై కొట్టాలని, దానితో పాము చనిపోతుందని హరిదత్ కుమారుడు ప్లాన్ వేసుకున్నాడు. పాము చనిపోయిన తర్వాత నేను హాయిగా పుట్టను త్రవ్వి దాని నుండి బంగారాన్ని తీసుకొని ధనవంతుడిని అవుతాను అని ఆలోచిస్తూ చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు బాలుడు అనుకున్నట్లుగానే చేశాడు. కానీ అతను పాము తలపై కర్రతో కొట్టిన వెంటనే పాము చనిపోలేదు. పాముకు చాలా కోపం వచ్చింది. పాము కోపంతో తన విషపూరితమైన దంతాలతో బాలుడి కాలును కరిచింది. దానితో బాలుడు అక్కడే మరణించాడు. హరిదత్ తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు. దురాశ వలన వచ్చే ఫలితం ఎల్లప్పుడూ చెడ్డగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందాలి మరియు ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తూ ఉండాలి. దాని వలన మంచి ఫలితం లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం షష్ఠి తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోండి. శివుని పటం ముందు పెట్టుకోండి. పూజ చేసి దీపం వెలిగించండి. శివుని పూజలు ముఖ్యంగా 5 వస్తువులు ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు. శివుడిని పూజించేటప్పుడు నీరు, పంచదార, మంచి వాసన వచ్చే అత్తరు, కుంకుమ పువ్వు, నెయ్యి ఉండాలి. మన అందరి ఇళ్లలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగంలో నీరును పోసి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత శివలింగంపై అత్తరుతో చల్లాలి. కుంకుమ పువ్వు అభిషేకం చేయాలి. నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. ఈ 5 వస్తువులు శివ పూజలో ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. శివయ్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ 5 వస్తువులను సమర్పించాలి. నెయ్యితో దీపం వెలిగించాక ఆ దీపంలో 2 చుక్కల పాలను వేయాలి. మీరు 2 ప్రమిదల్లో దీపం పెడితే 2 ప్రమిదల్లో 2 చొప్పున పాల చుక్కలను వేయాలి. ఆ దీపం ప్రమిదల్లో తెల్ల జిల్లేడు పూలు కూడా ఉంచాలి. తెల్ల జిల్లేడు పువ్వు మీకు సమీపంలో ఉండకపోతే ఏదైనా తెల్లటి పువ్వును ఆ ప్రమిదలో ఉంచాలి. ఏమీ లేదు, శివుడి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించాక అందులో 2 చుక్కల పాలు, తెల్లటి పువ్వు వేయాలి. ఈ 2 దీపంలో వేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు. ఈ 2 అంటే పాలు, తెల్ల రంగులో పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఈ 2 వేస్తే దీపం వెలిగించిన లేదా దీపం వెలిగించాక 2 వేసినా మంచిదే జరుగుతుంది. ఇలా ఈ రెండింటిని వేశాక శివుడికి మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. సోమవారం షష్ఠి తిథి నాడు ఇలా దీపం పెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా
ఉన్న సమస్యలు తగ్గుతాయి, మీకు మనశ్శాంతి లభిస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం షష్ఠి తిథి రోజు దీపంలో వీటిని వేసి శివయ్య అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా ఆనందంగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించండి. అలాగే ప్రతి సోమవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.